గుడ్ ఫ్రైడే యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చాలా నీరసంగా ఉన్నారు కనుక నేను సమయాన్ని ఎక్కువ తీసుకోను, ఎందుకంటే సిద్ధపాటు కూడా నన్ను లేదు. ఇప్పుడే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏదో ఆనంద్ గారికి ఇచ్చిన మాట అతను లేవు కనుక ఆ వర్త నాకు వచ్చింది. అన్నం బట్టి నేను మైండ్ చదవడం ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి దేవుని మైండ్ చదువుతారు. హల్లెలూయా 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 చదవడం ప్రయత్నిస్తున్నాను. లూకాసు వార్త 23 46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఎలా చెప్పి ప్రారంభించారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మనకున్న దేవ మీకే స్తోత్రములు తండ్రి. ఇదిగో ఈ 2026 సంవత్సరం ఈ యొక్క సమయంలో మీరు 33 సంవత్సరాలుగా నాయన మీరు ఎవరి కాలంలో పలికిన మాటలు శిలువు వేదన భరిస్తూ మా కొరకు ఈ మాటలు పలికారు కనుక ఆ మాటలు మేము వివరించుకుంటుందా ఇప్పటి వరకు మీకు అవసరం నడిపించినందుకు మీకు స్తోత్రములు. ఆఖరి మాటగా ఇదిగోనైనా నేను వివరిస్తుండగా నా నోటి వరకు మీ వాక్ శక్తిని నింపి మాకు కావాల్సిన ఆహారం దయచేయమని, వినగాలి చెవి ప్రతి ఒక్క దయచేయమని నేను నా నోటికి మీరు పూరగా ఉండి మాట్లాడమని కోరుచు చిన్న పాటలు వేస్తున్నాను. అతి పాటలు తండ్రి ఆమేన్. ఇక్కడ ఆఖరి మాట గొప్ప శబ్దంతో, తండ్రి నీ చేతికి నా ప్రాణమును అప్పగించుకొనుచున్నాను. ఎందుకంటే దేవుని ఆత్మ ఏదైతే ప్రాణం ఉందో అది ఎవరి వశం? దేవుడైనా యెహోవా వశం. ఎందుకు ఈ లోకానికి రావడం జరిగిందంటే మనం వాక్యం బాగా గమనించినట్లయితే యోహాను సువార్తలో ఇదే మాట. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 19వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు బాగా గమనించినట్లయితే, అటు తర్వాత సమస్తము అప్పటికి సమర్థం చేసి లేఖనం నెరవేరుతూ నేను దర్శించున్నానని చిలకతో ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేది కనుక వారు ఒక స్పంజి చిలకతో నింపి ఇస్రాయేలు కొడుకులకు తగిలించి ఆయన నోటికి అందించింది. యేసు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వచ్చి ఆత్మను అప్పగించింది. మనం బాగా గమనించినట్లయితే 7 మాటలని మొదటి 3 మాటలు చూడండి క్షమాపణ విషయమైన మాట. ఎందుకంటే లేఖనం నెరవేరినట్లు వీళ్ళు చేస్తున్నారు. ఆ విషయం గ్రహించక వీళ్ళు మేము బంధించాము యేసుక్రీస్తు వారిని మరణానికి అప్పగిస్తున్నామని వాళ్ళు తలుచుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు లేఖనాలు నెరవేర్చుకోవచ్చు. ఏం చెప్తున్నారంటే, తండ్రి వీరేం చేస్తున్నారు? వీరు ఎరగలేదు. ఎందుకు ఎరగలేదంటే వాళ్ళు దేవుడు సినివేసింది ఎవరండి? పరిసయ్యులు, సదుకయ్యులు, శాస్త్రులు, ప్రధాని వీరే కదా. వీళ్ళందరికీ కూడా ఈ మోసే ధర్మశాస్త్రం బాగా తెలుసు. అయినా సరే ఆ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి లోకానుసారమైన విషయాలపై మనసు పెట్టి వాళ్ళు ఏం చేశారంటే దేవుడిని సిలువకి అప్పగించారు. అందుకే మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు కనుక మీకు క్షమించండి తండ్రి అని చెప్పాడు. రెండో మాట ఏమని చెప్తున్నాడంటే, నేను నాతో కూడా పరదేశుడు. ఎవరు చెప్పాడు మాట? తనతో అంటే కొడుకుని వెళ్ళాలనుకున్న ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళతో ఒక దొంగతో పలికిన మాట. ఎందుకు అంటే ఆ విషయం ప్రస్తావించారు. ఎప్పుడైతే మొదటి మాట చెప్పడం జరిగింది క్షమించారు, ఆ మాట విన్న రెండోగా మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన వెంటనే దేవుడు అతని మనసును గ్రహించి నేను నాతో కూడా పరదేశుడు వచ్చింది. 3వ మాట ఏంటంటే, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. ఎప్పుడు చెప్పాడంటే ఆ విషయం, ఎప్పుడైతే తల్లి లోకానుసారమైన విషయాలను విడిచిపెట్టిందో, ఆత్మీయంగా దేవుడు అంగీకరించిందో
అప్పుడు మాత్రమే ఈ మాట చెప్పాడు. మొదట కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి తన సహోదరులతో అంటే యేసుక్రీస్తు యొక్క సహోదరులతో వెళ్ళినప్పుడు అప్పుడైతే మాట యేసుక్రీస్తు వారు చెప్పలేదు. ఎప్పుడు చెప్పారు? శరీరానుసారమైన విషయాలన్నీ విడిచిపెట్టి ఆత్మానుసారమైన విషయం మీద ఎప్పుడైతే మనసు పెట్టింది మరియ, అప్పుడే తన చూడండి మనకి సంఘంలో చాలా మంది తల్లున్నారు. మన దగ్గర మనం ఎలా ఉంటాం? శరీరానుసారమైన తల్లి, కానీ సంఘంలో మనకి ఆత్మీయత ఉంటుంది. ఏ విధంగా? దేవుడు ఏర్పరిచిన తల్లిగా, దేవుడు ఏర్పరిచిన తల్లి ఆత్మీయ తండ్రి అంటాం, ఆత్మీయ తల్లి అంటాం. అంటామా లేదు? మన సంఘంలో ఆత్మీయత దేవుడు దయచేయడం కదండి. అలాగే అనేక సంఘాలు ఆత్మీయ తండ్రి ఆత్మీయ తల్లి ఉంటారు. అందుకే అక్కడ మాట శారీరక విషయాన్ని విడిచిపెట్టి కనుక ఆ మాట చెప్పలేదు. ఈ 3 విషయాలు మనం చూసినట్లయితే ఒకటిగా శరీర విషయాల మీద చెప్పిన మాటలు, కానీ 4వ మాట వచ్చేసరికి దేవుడు ఒక భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు అక్కడ. ఏంటి అంటే తండ్రి దేవుడు ప్రభు యేసుక్రీస్తు చేయి విడిచిపెట్టాడు. ఎందుకు చేయి విడిచిపెట్టాడంటే ఈ లోక పాపాన్ని ఆయన మీద మోపబడింది. ఒక్క క్షణంలో మోపబడిందంటే ప్రభు అయిన తండ్రి యేసుక్రీస్తు చేయి విడవగానే చాలా దగ్గరగా అప్పుడు ఆత్మానుసారం ఉన్న యేసుక్రీస్తు ఒక్కసారి శరీరానుసారం వేసరికి కుక్కలు జాగ్రసి నా దేవ నా చెయ్యి ఎందుకు విడిచితివి అని బిడ్డగా జాగ్రత్త జరిగేది. ఆ 4వ మాట తర్వాత వెంటనే తగ్గువాడు ఇంకా సమాప్తమైందని చెప్పాడు. ఆఖరిగా ఏం చెప్తున్నాడంటే నా ప్రాణాన్ని నా ఆత్మను మీకు అప్పగించుకుంటున్నాను. వెంటనే పలికిన మాట ఎప్పుడైతే తండ్రి ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు వారు చెయ్యి విడిచిపెట్టాడు అప్పుడు పలికిన మాట. ఒక విధంగా మనం యేసుక్రీస్తు వారు మరణించినందుకు సంతోషం ఉన్నామో బాధగా ఉన్నాము. యేసుక్రీస్తు వారు మన ప్రభువు మరణించారు కదా, ఎంతమంది సంతోషం కలుగుతుంది? నాకైతే చాలా సంతోషం ఉంది. ఎందుకంటే మనం బాగా గమనించినట్లయితే అవ్వ ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినంత వరకు పాపము జరుగుతూనే ఉంది. దానికి పాప పరిహారం ఇస్తూనే ఉన్నారు. కానీ పాప పరిహారం జరుగుతుంది కానీ మోక్షం ఎవరికి లభించడం లేదు. ఎందుకంటే పాప పరిహారం ఇవ్వగానే మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళా పాపంలోకి దిగుతున్నారు. అందుకే రోమపత్రిక 3వ అధ్యాయము 25 వచనం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓడిని వల్ల ఉపేక్షించిన కూడా ఆయన తన నీతిని కనపరచవలని యేసు క్రీస్తు రక్తం నందని విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచను. దేవుడి కాలం ముందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడు యేసునందు విశ్వాసం కలవాలని నీతిమంతునిగా తీర్చుకోవాలని ఆయన అలాగూ చేశారు. ఏం చేశారు? ఈ దేవుడు ఏమో వాళ్ళు ఏం చేశారంటే తన ఓర్పు వలన ఉపేక్షించాడు. ఎంతకాలం? క్రీస్తు పూర్వం వరకు కూడా చాలా ఓపికగా. ఎందుకంటే పాపం చేయడం పరిహారపడి, పాపం చేయడం పరిహారపడి, పాపము పరిపక్వమై ఏమైందంటే పెరిగి 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 విపరీతమైన పాపంగా మారిపోయింది. మరి ఆ పాపానికి బతుకట్టలు వేయాలి కదా, వేయాలి. కాబట్టి ఏం చేశాడంటే ప్రభువైన యేసుక్రీస్తుడు ఎవరైతే మన కుమారుడు యెషయా గ్రంథం ఉంటుంది కదా, యెషయా 53వ అధ్యాయం ఒక్కసారి తీసినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోని చూడండి, మొదటి నుంచి చదువుతాం. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మారు? ఎవరో వాళ్ళకి దావుడు ఎవరికి తెలియపరచబడేను. లేక మొక్కవలను ఎండిన భూమిలో మొలచిన మొక్కవలను ఎవరి దగ్గర పెరగడండి? ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు రాయబడిన మాట. లేక మొక్క ఎలా ఉంటుంది?
చాలా చూడండి, చిన్నపిల్లలు చూడండి ఎంత స్మూత్ వాళ్ళ శరీరం కానీ ఏదైనా కానీ ఆవిడ లేక మొక్క కూడా ఉంటుంది. ఎండిన భూమిలో వచ్చిన మొక్క, అసలు మొక్కలే మొదలైన పరిస్థితులు ఎండిన భూమిలో ఒక మొక్క వచ్చిందంటే అది ఎంత ఆనందం ఉంటుంది కదా. అలాగే ఆ విధంగా దేవుడి సన్నిధిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పెరిగాడు. ఆ పెరిగిన యేసుక్రీస్తుని ఈ యొక్క పాపాన్ని పాపం నుంచి విడుదలడానికి ఈ లోకానికి మనుషులలోనే పంపించాడు. మనుషులలో పంపించాడు. కానీ ఆయన మనుషులలో ఉన్నాడు కూడా ప్రభు ఆత్మ సహాయం ఎల్లప్పుడూ కూడా అతనికి ఉంది. ఏ రోజు కూడా ఆయన సన్నిధి విడిచిపోలేదు. అది మనం వాక్యాంశాల అయితే చూడగలరు. సమయం లేదు కనుక నేను బయట చెప్పేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒక పరిస్థితిలో మనం చూసినట్లయితే చాలా గాయాలు మనము చెప్పేస్తున్నాం. ఆయన్ని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సినిమా చేశారు. కానీ ఆ వేదన, ఆ బాధ ఎంత ఉంటుందో మనం మాటల్లో చెప్పలేము. ఎందుకు అంటే అనుభవించినారు. ఎప్పుడైతే దేవుని ఆత్మ సహాయం అతని మీద ఉందో అతనికి ఆ బాధ తెలియకపోవచ్చు. ఎందుకంటే దేవుడు ఆ భావన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే విడిచిపెట్టాడో, ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చిందంటే పాపం అతని మీద మోపబడింది. ఆ పాపం మోపబడకపోతే ఒకవేళ ఆయన కానీ సినిమాలో గమనించకపోతే ఈనాడు మనం ఈ విధంగా దేవుడి గురించి చెప్పుకునేవారు కాదు. కానీ మనం బాగా గమనించవలసిన విషయం, దేవుడు ఎవరు మరణించాడు. అది మన హృదయంలో ప్రశ్నగా ఉండాలి. ఆ మరణించిన విధానాన్ని ప్రతిదీ కూడా మనం గమనించాము. ఇక క్రీస్తుని ఎవరైనా సింహోసారంటే ఇందా చెప్పుకున్నట్టు పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, నెక్స్ట్ సద్దుకయ్యులు, వీళ్ళందరూ ఎవరైంది? పరిసయ్యులు ఎవరు చెప్పాలంటే మోషే ధర్మశాస్త్రాన్ని బాగా నటించిన వాళ్ళు. ఆ ధర్మశాస్త్రంలో మనుషులకు నడిచే వాళ్ళు పరిసయ్యులు. ఆచారాలు వీరికి ఎక్కువ నమ్మకం ఉంచుతారు. వీళ్ళు శాస్త్రులు ఎవరండి? శాస్త్రులు ఈ విషయాలన్నీ కూడా లేఖనాలు ధర్మశాస్త్రాలు కూడా రాసేవారు, చెప్పేవారు, ఇతరులకు చెప్పేవారు శాస్త్రులు. ఇంకా సదుకయ్యులు ఎవరంటే వీళ్ళు రాజకీయ పరంగా ఎక్కువ రోమా సామ్రాజ్యంతో కలిసి వీళ్ళు ఏం చేసేవారంటే రాజకీయంగా ముందుకి ఉండేవారు. వీళ్ళందరూ కూడా ఏకమై వీళ్ళు పరిషత్ కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, సద్దుకయ్యులు కానివ్వండి, ప్రధాన యాజకులు, వీళ్ళందరూ కూడా ఎవరికి వ్యతిరేకంగా ఉండేవారంటే ప్రభువైన యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా ఉండేవారు. ఎందుకు వ్యతిరేకంగా ఉండేవారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఏం మనకి వివరించేవారంటే నీతిని గురించి, రాజ్యం గురించి ఎక్కువ వివరించేవారు. వివరిస్తే దీనికి నచ్చేది కాదు. వీళ్ళు ఏంటంటే అది పొందుతానని నమ్మేవారు కాదు. వీళ్ళకి పొందుతాన్ని నమ్మకం లేదు. వీళ్ళకి ఎంతసేపు ఆచారాలు, ఈ లోకపరమైన సంగతులు, మనం ఇలాగే ఉంటామని వాళ్ళు నిశ్చయించుకొని నిర్ణయించుకొని జీవించిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా పరిసయ్యులు, శాస్త్రులు, నెక్స్ట్ సద్దుకయ్యులు. వీళ్ళ గురించి వీళ్ళు దేవుడిని అప్పగించిన తర్వాత వీళ్ళు ఒక మాట అన్నారు. పిలాతు చేతుల్లో ఏ దోషము కనిపించలేదు. మరి ఈ దోషం ఎవరంటే వాళ్ళు ఏమన్నారు? మా విరోధికి వచ్చినా పర్వాలేదు, మేము చూసుకుంటాం అని మాట్లాడారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి వ్యతిరేకం. అసలు క్రీస్తుని మనం ఎలా చూస్తున్నాం? మనం ఎలా చూస్తున్నాం? నిజంగా శరీరాంశాలలో మనం చూస్తున్నాం ఇప్పటికీ కూడా. ఏంటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు అంటే వ్యాధులను తెల్లబెట్టే వాళ్ళని, లేదా స్వస్థపరిచే వాళ్ళని, లేదా అతను నమ్ముకుంటే మనకి ఏదో జరుగుతుందని, లేదా మన పరిస్థితులు చక్కపరుస్తారు ఆరోగ్య చూస్తున్నాం. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే శరీరానుసారమైన విషయాలు మనం మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తు వారిని కూడా శరీర విషయంలో మనం చూస్తున్నాం. కానీ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చదవండి.
మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖం వంటి ముఖం కలిగి, నాలుగవ జీవి ఎగురు చూడ పక్షిరాజు వంటిది. ఇక్కడ చూడండి ఆశ్చర్యపడుతుంది. ఇక్కడ చూడండి 4 జీవుల గురించి వివరించండి. ఈ 4 జీవులు ఏంటంటే మొదటిది సింహం వంటిది, రెండవది దూడ వంటిది, మూడవది మనుష్యుల వంటి మొదటి, నాలుగవది పక్షిరాజు వంటిది. ఈ 4 విషయాల గురించి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు వాళ్ళు రాయబడిన విధానం ఏంటంటే మత్తయి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏ విధంగా చూపించిందంటే సింహం వలె చూపించింది. మత్తయి ప్రభువైన యేసుక్రీస్తు వారిని సింహం వలె చూపించండి. ఇక మార్కు సువార్త ఏంటంటే మార్కు సువార్త ఏ విధంగా చూపించిందంటే దూడ అంటే వదకు తేబడిన గొర్రె. దూరం ఏంటంటే వదకు తేబడిన గొర్రె వలె మార్కు సువార్తలో చూపించబడింది. ఇక మూడవది మనుష్యుని ముఖం వంటి ముఖం కలిగి, అంటే మనుష్య రీతిలో అంటే లూకా సువార్తలో లూకా ఏ విధంగా చూపిస్తుందంటే మనుష్యుని రూపం కలిగి వదకు తేబడిన గొర్రె, మనుష్యుని రూపం కలిగి వదకు తేబడిన గొర్రెలుగా ఎవరు చూపిస్తుంటే లూకా. ఇక యోహాను సువార్తలో ఏం చూపిస్తుందంటే రాబోయే పక్షిరాజు. పక్షిరాజు ఏ విధంగా ఎగిరిపోతుందో ఈ లోకానికి వచ్చి తన పని ముగించుకొని సమస్తం ఏది కూడా పాపం చేయవలసిన పని లేదు. ఇందాక పుణ్యానికి చెప్పిన మాట అదే సమర్థమైంది. ఏది సమర్థం చేసేదంటే ఇక్కడ ఆయన దేవుని మహిమపరచడం కానీ, దేవుని గణపరచడం కానీ, ఆయన నీతిలో కానీ, అతని రాజ్యంలో కానీ సమర్థంగా ఈ లోకంలో సిద్ధం చేసి మీకు నేను మహారాజు వస్తాను, అప్పుడు మాకు మిమ్మల్ని కొనుక్కోగలుగుతుంది కనుక మీరందరూ కూడా లోకానుసారమైన విషయాలు కాదని ఆత్మానుసారమైన విషయాల మీద మనసుతో సిద్ధంగా ఉండాలని చెప్పి పక్షిరాజు ఏ విధంగా కొనుక్కోగలరు ఆ విధంగా కొనుక్కోమంటాడు. ఈ యొక్క 4 శ్లోకాలు కూడా ఈ ప్రకటనలో చూపబడినట్లు చూపించడం జరిగింది. అందుకే మనం ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా గమనించాలి. ఏం గమనించాలి అంటే మొదటి వచ్చిన తర్వాత అతను ఏం చేశాడు, ఎంతసేపు గుడ్డుగా స్వస్థపరిచారు, ఇటువంటి కాకుండా నిత్య జీవనం మనము పొందాలంటే ఇక్కడ మనకి ఎటువంటి గుణాన్ని వెంకటేశ్వరుడు నిజంగా రెండో మాట చూడండి. దొంగ మారుమనసు లేకుండా మన గుడ్లో చేరగలమా? ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి. మనలో మారుమనసు లేకుండా పరువులు రచించారు. మనం బాప్తిస్మం పొందవచ్చు, రక్షణ పొందవచ్చు, అన్ని జరిపించుకోవచ్చు. కానీ ఇవన్నీ కోరుకోగలుగుతుంది. కానీ హృదయంలో మారుమనసు లేకపోతే అది వ్యర్థం. అందుకే దేవుడు పలికిన 7 మాటలని రెండవ మాట చాలా ప్రాముఖ్యం. రెండవ మాట అని కాదు, మొత్తం 7 మాట కూడా ప్రాముఖ్యమే. ఎప్పుడైతే 4వ మాట దగ్గర ప్రభు అయిన దేవుడు చేయి విడిచిపెట్టిన తర్వాత మొత్తం అంటే ఆ రాత్రి అప్పటి దగ్గర నుండి అప్పటి వరకు ఎంత బాధ భరించాడో ఆ బాధ ఖచ్చితంగా అక్కడ తెలియపరచబడింది. అప్పటి వరకు ఎక్కడ కూడా క్యాక్ వేసినట్టు కానీ, కోడాలు కొట్టినప్పుడు బిగ్గరగా క్యాక్ వేసినట్టు కానీ, లేదా తన ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు బిగ్గరగా క్యాక్ వేసినప్పుడు కానీ, సినిమా మూలం పోతున్నప్పుడు బిగ్గరగా క్యాక్ వేసినట్టు కానీ ఎక్కడ కూడా రాయబడలేదు. రాయబడిందండి లేదు. ఎందుకంటే ప్రభు ఆత్మ ఆ విధంగా సహాయము ఎవరికి ఉంది? యేసుక్రీస్తుపై ఉంది. ఎప్పుడైతే చేయి విడిచిపెట్టాడో నిజంగా ఆ బాధ ఒక్కసారిగా దేవుడిని బయటపడింది. ప్రభు యేసుక్రీస్తులో బాధ బయటపడగానే దేవుడు వెలవెలలాడిపోయాడు. వెలవెలలాడినంటే అతనికి శారీరకంగా దాహమనేది కలిగింది. శారీరకంగా దాహం కలిగిన తర్వాత నేను తప్పిపోతున్నాను అంటే వీళ్ళంతా ఏం చేశారు? దాహేస్తుందని చేరు చెరగదు అతని నోటికి అందించారు. తాకాలండి, తాగలేదు. అప్పటికే శరీరం ఉన్న నీరు, రక్తము సమస్తము కూడా ఆయన నుండి పోయింది. అయినా సరే బాధను భరిస్తూ దాహం అడిగినప్పుడు వాళ్ళు చిరకరించారు. ఇక
ఈ చెరకు పుచ్చుకున్న తర్వాత ప్రభు చేసుకుంటున్నారంటే, తండ్రి ఇదిగో మీరు నాకు అప్పగించిన బాధ్యత సమస్తం కూడా నేను నెరవేర్చాను. ఇక నేను చేయవలసినంత సమాప్తమైంది. ఇప్పుడు మిగిలింది ఏంటి? నా ఆత్మ ఒకటే, నా ప్రాణము ఒకటే. ఇది ఏం చేస్తుందంటే నీ చేతికి అప్పగిస్తున్నాను. ఎంతమంది మన ఆత్మలు దేవునికి అప్పగించడానికి సిద్ధపడాలి ఈరోజు? ఇదే నా ప్రశ్న. ఎంతమంది దేవునికి మన ఆత్మలు అప్పగించడానికి సిద్ధపడ్డారు? ఎందుకంటే ఈ లోకంలో ఎంతకాలం జీవించు, ఎంతకాలం రోజులు ఎన్ని సమకూర్చుకో, ఎన్ని చేసుకో, కానీ చివరిగా ఈ లోకాన్ని విడిచి ఖచ్చితంగా దేవుడి రాజ్యంలో మనం ప్రవేశించడానికి ఒక ప్రాజెక్ట్ మనందరికీ ఉంది. నీకనే కాదు, నాకనే కాదు, మనందరికీ ఒక రోజు ఉంది. ఆ రోజు వరకు మనం ఎదురు చూడకుండా ఉన్న కాలంలో, ఎందుకంటే ఏ క్షణంలో ఏ గడియలో మనం ఈ లోకాన్ని విడిచిపెడతామో మనకు తెలియదు. కానీ విడిచిపెట్టుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? మారు మనసు కలిగి ఉన్నావా, లేదా ఇంకా లోకానుసారమైన విషయాల్లోనే నువ్వు నిండి ఉన్నావా? ఒక్కసారి మనం గమనించుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఒకటి, దేవుడు తన ఆత్మను అప్పగించుకున్నాడు. ప్రభు అయిన తండ్రి ఆయనకి కావులు వచ్చాడు, నాకు కూడా కావులు వచ్చాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ కూడా కావులు వస్తున్నాడు. ఎవరికి పర్మిషన్ ఎవరు ఇచ్చారండి సాతాను ప్రవేశించడానికి? దేవుడే ఇచ్చాడు. ఎందుకంటే అతని చుట్టూ కూడా కంచె వేశాడు. అలాగే మన చుట్టూ కూడా ఎల్లప్పుడూ కూడా కంచె ఉంది. ఆ కంచెని మనకు మనంగా తీసుకున్నాం అనుకోండి, మనం ఇంకా ఎల్లప్పుడూ కూడా ఏంటంటే లోకానుసారంగా జీవిస్తాం. అదే కంచె తీయకుండా దేవుడి సన్నిధిలో మనం గడిపినట్లయితే, దేవుడు మన ప్రతి అవసరాలు కూడా అప్పచెప్పినట్లయితే, దేవుడు కంచె వెన్నటి కూడా తీయదు. ఎవరికి జరగవలసిన కీళ్ళు మనకి జరగదు, బయట వాళ్ళు చెప్పినట్టు మనకు జరగదు. అనుకోవచ్చు, ఏంటి యాక్సిడెంట్ అవుతున్నాయి కదా, క్రైస్తవులు అనేక మంది చనిపోతున్నారు కదా అని. కానీ ఏ పరిస్థితుల్లో చనిపోతున్నారు అది దేవుడికి మాత్రమే తెలుసు. మన లోకానుసారంగా మన ఆలోచన ఒకలా ఉంటుంది, కానీ దేవుడి చిత్తము ఒకలా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పవలసిన సిద్ధపాటు కలిగి ఈ 7 మాటలు కూడా మన హృదయాలను దుఃఖింపజేసుకొని, ఈ 7 మాటలని మనకి దేవుడైతే దేవుడు 6 రోజులు పని పూర్తి చేసుకొని 7వ రోజు విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. అదే విధంగా ఈ 7 మాటలు కూడా మన హృదయాలను ఒక పరమై మరించగలన దేవుడి మాటలు దీవించిన కాక అవకాశం ఇచ్చిన దైవజనులకి దేవుడు